ప్రతిరోజు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ కీర్తన 121 అధ్యాయాన్ని మీరు చదివితే మీకు చాలా విధములైన ఆశీర్వాదాలు అనగా 6 రకాల ఆశీర్వాదాలు మీకు కలుగుతాయి. 6 రకాల శాపాల్లో నుండి మీరు విడుదల పొందుకుంటారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో కీర్తన గ్రంథం 121 అధ్యాయంలో ఉన్న 6 రకాల ఆశీర్వాదాలు, అద్భుతాలు, సూచక్రియలు, దేవుడు మనకిచ్చే ప్రొటెక్షన్ ఏంటి అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో ఈ యొక్క కీర్తన చదవడం వలన దేవుడు నీకు సహాయం చేస్తాడని నీకు తెలుస్తుంది. అలాగే దేవుడు నిన్ను కాపాడుతాడని తెలుస్తుంది. అలాగనే దేవుడు నీ ప్రయాణాల్లో అనగా నీ జర్నీలో అనగా నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, నువ్వు ట్రైన్ జర్నీ చేసినా, లేకపోతే ఏరోప్లేన్లో వెళ్ళినా, లేకపోతే సైకిల్ మీద వెళ్ళినా, బై వాక్ వెళ్ళినా, లేకపోతే బైక్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఏ రీతిగా అయినా, సముద్రం మీదైనా, గాలిలో ప్రయాణం చేసినా, సముద్రంలో ప్రయాణం చేసినా, రోడ్డు మీద ప్రయాణం చేసినా, అడవిలో ప్రయాణం చేసినా, ఎడారిలో ప్రయాణం చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా కానీ నీ ప్రయాణంలో ఎటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా దేవుడు నిన్ను ఎలా కాపాడతాడో ఈ కీర్తన గ్రంథం 121 అధ్యాయాన్ని మనం చదివినప్పుడు మన జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు అనేది నేను ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. దానికంటే ముందుగా మనము తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఈ యొక్క వాక్యాలు చదువుదాం. చదివిన తర్వాత ఈ వాక్యాలతోనే ఎలా ప్రార్థన చేయాలి, ఎలాంటి అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల చేస్తానని వాగ్దానం చేశాడు, ఎలాగ నీ జీవితంలో ఉన్న 6 రకాల శాపాలు పోగొట్టుకోవాలనేది మీరే ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుంటారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, యేసయ్య నన్ను కాపాడుతాడు అని కామెంట్ చేయండి. సో ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటలను జాగ్రత్తగా వినండి. హై పాయింట్స్ ఉంటాయి, 3 టైమ్స్ వీలుంటాయి, 3 టైమ్స్ కూడా హై పాయింట్స్ ఇవ్వండి. సో మీరు ఇచ్చే హై పాయింట్స్ ద్వారా ఈ యొక్క వీడియో హైప్ అయ్యి అనేకులకు కూడా చేరిద్ది, అనేకులు ఆశీర్వదింపబడతారు. నాతో పాటు మీరు కూడా బిగ్గరగా నోరు తెరిచి ఒక్కొక్క వాక్యాన్ని చదవడానికి ప్రారంభించండి. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 121 అధ్యాయం 1వ వచనం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. I lift up my eyes to the hills, from where does my help come? యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుట్ బి మూవ్డ్, హీ హూ కీప్స్ యూ విల్ నాట్ స్లంబర్. 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్ర పోడు. బిహోల్డ్ హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ విల్ నైదర్ స్లంబర్ నార్ స్లీప్. 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ద లార్డ్ ఈజ్ యువర్ కీపర్, ద లార్డ్ ఈజ్ యువర్ షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ద సన్ షల్ నాట్ స్ట్రైక్ యూ బై డే, నోట్ ద మూన్ బై నైట్. 7. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. 7వ వచనం. ద లార్డ్ విల్ కీప్ యూ ఫ్రమ్ ఆల్ ఈవిల్, హీ విల్ కీప్ యువర్ లైఫ్. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ద లార్డ్ విల్ కీప్ you are going out and you are coming in from this time forth and forevermore. చూడండి, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. సో ఇప్పుడు మనము ఒక్కొక్క వచనాన్ని బైబిల్ స్టడీ చేసుకుందాం. కీర్తన గ్రంథం 121 అధ్యాయం. మీరు ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రైనా, ఎప్పుడైనా ఖచ్చితంగా ఈ యొక్క అధ్యాయాన్ని చదివి కంఠస్థం చేయండి. కంఠస్థం చేయడం ద్వారా ఇందులో ఉన్న 6 రకాల ఆశీర్వాదాలు మీకు వస్తాయి, 6 రకాల శాపాలు మీ జీవితంలో నుండి తొలగిపోతాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కొండల తట్టు నువ్వు కనులెత్తుచున్నావు అనగా కొండల నుండి ఎటువంటి సహాయం కలుగుతుంది? ఏ కొండ నుండి చూసినా కానీ ఎలాంటి సహాయం నీకు కలగకపోవచ్చు. అలాగే ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, ఎంతోమంది వైద్యులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఎంతోమంది జనులు ఉన్నారు. కానీ నువ్వు కన్నులెత్తి వాళ్ళ వైపు చూసినప్పుడు నీకు సహాయం ఎక్కడి నుండి కూడా కలగదు. ఒకవేళ నీకు హెల్ప్ కావాలి అంటే ఈరోజు మీకు అప్పుల్లో నుండి బయటపడడానికి, లేకపోతే శాపాల్లో నుండి బయటపడడానికి, రోగాల్లో నుండి బయటపడడానికి, ఇంకా రకరకాలైన విషయాల్లో నుండి, శ్రమల్లో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి బయటపడడానికి నువ్వు ఉన్న పొజిషన్ చూసుకున్నట్లయితే ఒంటరిగా ఉన్నావు. నీకు సహాయం అనేది ఎక్కడి నుండి కూడా రావడం లేదు. కానీ దేవుని వల్ల నీకు సహాయం కలుగుతుంది. ఎందుకనగా ఈ భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడు ఆయనే. ఆయన భూమిని, ఆకాశాన్ని
ఆకాశాలను సృజించడం మాత్రమే కాకుండా నిన్ను కూడా ఆయన సృష్టించాడు. నీవు కూడా యూ మేడ్ బై గాడ్, నువ్వు కూడా దేవుని చేత సృష్టించబడిన వ్యక్తివి, నువ్వు ఎంతో విలువైన వ్యక్తివి. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మనుషుల సహాయం వ్యర్థము, మనుషులు నీకు సహాయం చెయ్యరు. మనుషులు వాళ్ళు సహాయం చేసే అంత స్థితిలో వాళ్ళు లేరు. నీకు సహాయం చేయాలని ఉన్నా వాళ్ళు నీకు సహాయం చేయలేరు. వాళ్ళ దగ్గరే లీటర్ పాలు ఉంటే నీకు 2 లీటర్ల పాలు అవసరం అయితే వాళ్ళు నీకు లీటర్ పాలు ఇవ్వలేరు, ఇంకొక లీటర్ నీకు తెచ్చి ఇవ్వలేరు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు భూమి ఆకాశం సృజించిన వాడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున 10 లక్షలు, ₹1,00,00,000 ఎంతో కొంత మనీ నీకు అవసరం. కానీ ఎవరిస్తారు? ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు నీకు సహాయం చేయరు. కానీ దేవుడు మాత్రం నీకు సహాయం చేస్తాడు. ఎందుకనగా భూమిని, ఆకాశాన్ని, ఈ భూమి మీద బ్రతుకుతున్న నిన్ను కూడా ఆయనే సృష్టించాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. నీ పాదము జస్ట్ అలాగా షేక్ అవ్వకుండా నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు జస్ట్ అలాగా నీ యొక్క పాదము అలాగ బెనికి కింద పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ఆయన నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఒక కునుకు వేయడు, అసలు నిద్రపోడు. ఎప్పుడు కూడా నీకు ప్రొటెక్షన్గా ఆయన ఉంటాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. చూడండి, నీ రైట్ హ్యాండ్గా, నీకు నీడగా, ఎప్పుడైనా నీ నీడను చూడండి, ఆ నీడగా ఉండేది నీ నీడే, కానీ ఆ నీడలో దేవుడు నీకు నీడగా ఉంటాడు. అనగా నీ కుడి ప్రక్కన దేవుడు నీకు నీడగా ఉంటాడు. చూడండి, భయంకరమైన ఎండ కాస్తా ఉన్నది, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నువ్వు నిలబడ్డావు. భయంకరమైన వర్షం పడతా ఉన్నది, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, మంచి పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడ్డావు. నిలబడినప్పుడు ఆ యొక్క ఎండ తీవ్రత నీకు తగలకుండా ఆ చెట్టు నీకు నీడగా ఉంటుంది. అలాగనే ఆ యొక్క చెట్టు నీకు వర్షం దగ్గరికి రానియకుండా నిన్ను కాపాడుతుంది. అలాగే ఆ నీడగా ఉన్న ఆ చెట్టే నిన్ను పోషిస్తుంది, నీకు ఆక్సిజన్ సప్లై చేస్తుంది, నీకు కావలసిన ఆహార పదార్థాలను, నీడను ఆ చెట్టు ప్రొటెక్షన్ నీకు ఇస్తుంది. ఏదైనా జంతువు వచ్చినప్పుడు ఆ చెట్టు పైకి ఎక్కినప్పుడు నీకు క్షేమం కలుగుతుంది, ఇటు నీవు సేఫ్గా ఉంటావు. కాబట్టి దేవుడు నీకు నీడగా ఉన్నాడు కనుక పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. అలాగా పగలపూట ఏ దెబ్బ నీకు తగలకుండా, రాత్రిపూట ఏ దెబ్బ నీకు తగలకుండా దేవుడు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు. నీ ప్రాణాన్ని దేవుడు కాపాడుతాడు. ఈ రోజున చాలా మంది నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు, నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు, నిన్ను ఏదో ఒక రకమైన దెబ్బ కొట్టాలని చూస్తున్నారు, నిన్ను ఏదో రకంగా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫిజికల్గా కానీ ఏదో ఒక రకంగా నిన్ను నాశనం చేయాలని, నీ ప్రాణాన్ని మట్టిపాలు చేయాలని అనేక మంది కంకణ కట్టుకొని తిరుగుతున్నారు. నువ్వు చేస్తున్న సేవను చెడగొట్టాలని, ఆ సేవలో నువ్వు ఉండకుండా నీ ప్రాణాన్ని నాశనం చేయాలని అనేక మంది నీకు వ్యతిరేకంగా లేచినప్పటికీ దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. అసలు ఎలాంటి అపాయం అనేదే నీకు రాదు. దేవుడు నిన్ను అంత సేఫ్గా చూస్తాడు. ఇది మొదలుకొని నిరంతరము చూడండి, ద లార్డ్ విల్ కీప్ యువర్ గోయింగ్ అవుట్ అండ్ యువర్ కమింగ్ ఇన్. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్, నీ రాకపోకలు ఎందు అసలు నువ్వు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా ఎప్పటికీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, రాత్రైనా పగలైనా, పగలపూటైనా రాత్రిపూటైన యొక్క అధ్యాయాన్ని ఒకసారి చదువు. దేవుడు నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో, దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడో నీకే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పాదం తొట్టిల్లనీయడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కునుకడు, నిద్రపోడు, నీ ప్రక్కన నీడగా ఉంటాడు. పగల దెబ్బ, రాత్రి దెబ్బ నీకు తగలదు, ఏ అపాయం రాదు. నీ ప్రాణాన్ని కాపాడుతాడు. నీ రాకపోకల యందు దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ 6 రకాల ఆశీర్వాదాలు నీకు కలిగినట్లుగా నేను పలుకుతూ ఉండగా నువ్వు ఆమెన్ అని చెప్పి చెబుతా ఉండు. కామెంట్లో కూడా ఆమెన్ అని రాయి. కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, దేవుని వలన నీకు సహాయం కలుగునుగాక, ఆమెన్. నీ పాదం దేవుడు తొట్టిల్లనీయకుండా ఉండునుగాక, ఆమెన్. దేవుడు నిన్ను కాపాడునుగాక, నీ కుడి ప్రక్కన దేవుడు నీకు నీడగా ఉండునుగాక, ఆమెన్. పగలు ఎండ దెబ్బ నీకు తగలకుండా ఉండునుగాక, ఆమెన్. రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలకుండా ఉండునుగాక, ఆమెన్. ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక, నీ ప్రాణాన్ని దేవుడు కాపాడునుగాక, నీ రాకపోకలు యందు దేవుడు నిన్ను కాపాడునుగాక, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తాను. ప్రభువా, నీ బిడ్డకి సహాయాన్ని దయచేయండి అయ్యా. నీ బిడ్డ పాదం తొట్టిల్లని పడకుండా సహాయం చేయండి. నీడగా మీరు ఉండండి, ఏ దెబ్బ తగలకుండా. ఇప్పటికి అనేక దెబ్బలు తగిలిని, ఆ దెబ్బలన్నింటిలో స్వస్థత దయచేయండి
దయచేసి నీ బిడ్డను రక్షించండి, ఏ అపాయం రాకుండా కాపాడండి. అలాగే ఇది మొదలుకొని రాకపోకల్లో మీరే తోడైంది. 6 రకాల ఆశీర్వాదాలని బిడ్డకు దయచేసి 6 రకాల శాపాలని బిడ్డ జీవితంలో మీరే తొలగించండి. కరువు తొలగించండి, క్షామం తొలగించండి, అస్వస్థతను తొలగించండి, భయాన్ని తొలగించండి. అలాగే ప్రభా తండ్రి ప్రతి విధమైన నాశనాన్ని తొలగించండి, తెగులను తొలగించండి. అలాగే ప్రభా అతివృష్టి, అనావృష్టి, కరువు ప్రతి దాన్ని ప్రభా తండ్రి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని బిడ్డ జీవితంలో తొలగించమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కీర్తనల గ్రంథం 121 పగలు కానీ రాత్రి కానీ మధ్యాహ్నం కానీ ప్రతిరోజు ఈ వాక్యాలు చదువుకుంటూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా ఇశ్రాయేలు దేవుడు నిన్ను కాపాడి నీకు నీడగా ఉండి వాగ్దానాలను నీ జీవితంలో స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనబడుతున్న ఈ నెంబర్కి 9908937164 ఈ నెంబర్కి మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. ఈ యొక్క వాక్యం మీరు విన్నారు, అలాగే మీరు ఆశీర్వదింపబడి దీవించబడి ఈ యొక్క పరిచర్యకి మీరు సహకరించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్పే, జీపే, పేటిఎం అలాగే యూపీఐ నెంబర్, దీనికి మీ యొక్క కానుకలు పంపించవచ్చు. సో కానుక పంపించి ఈ పరిచర్య సహకరించి దేవుడి పనిలో మీరు నాకు హెల్ప్ చేసినట్లయితే నేను ముందుకు మరింతగా సాగుతూ దేవునిలో మిమ్మల్ని మరింతగా బలపరుస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్.